తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఘాట్లో పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. శివరాత్రి నాడు ఉపవాస దీక్ష జాగరణ చేసిన అనంతరం నదీ స్నానం చేసేందుకు తరలి వస్తున్నారు భక్తులు. నదీ స్నానం అనంతరం స్వామివారిని దర్శించుకుంటున్నారు భక్తులు. శివాలయాలకు వెళ్లి ఉపవాస దీక్ష విరమిస్తున్నారు భక్తులు. ఇక పూర్తి అప్డేట్స్ ని రాజమండ్రి నుంచి మా ప్రతినిధి హరీష్ లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. హరీష్ చెప్పండి, జాగరణ రాత్రంతా జాగరణ చేసిన తర్వాత నదీ స్నానాల కోసం వచ్చేటువంటి భక్తుల కోసం అక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, అప్డేట్స్ ఏంటి? కవిత, శివరాత్రి అంటేనే ఉపవాసం, జాగరణ దీక్ష ఈ రెండు పూర్తయితేనే మహాశివరాత్రి పూర్తయినట్టు చెప్తారు. అత్యంత ప్రధానమైన పండుగ హిందువులకు. నిన్న జరిగిన ఈ పండుగకు సంబంధించి తెల్లవారుజాము నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి నదీ స్నానాలు ఆచరించారు. సమీపంలో ఉన్న ఆలయాల్లోకి వెళ్ళి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా అర్ధరాత్రి శివపార్వతుల కళ్యాణం 12:30కు జరిగింది. ఈ కళ్యాణాన్ని చూసేందుకు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాలకు రావడం జరిగింది. గోదావరి జిల్లాలో అయితే ద్రాక్షారామ, సామర్లకోట, పంచారామ క్షేత్రాల్లోనూ, అదేవిధంగా కోటిపల్లిలోనూ, అదేవిధంగా ముక్తేశ్వరంలో ఉన్న క్షణముక్తేశ్వర స్వామి ఆలయంలోనూ, మురమళ్ళలో ఉన్న భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయాల్లోనూ, వీటితో పాటు ఉన్న శైవాలయాలన్నింటిలో కూడా భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంది. పెద్ద సంఖ్యలో భక్తులంతా నిన్నంతా ఉపవాసం చేసి రాత్రంతా జాగరణ చేసి తెల్లవారుజామునే అటు సముద్ర తీరం వద్ద కానీ, ఇటు నదీ తీరం వద్ద కానీ వచ్చి పుణ్యస్నానాలు ఆచరించడం జరిగింది. నిన్న చేసిన ఉపవాసం, అదేవిధంగా రాత్రంతా చేసిన జాగరణ, స్వామివారి కళ్యాణం చూసిన తర్వాత తెల్లవారు వచ్చి నదీ స్నానం చేసి మళ్ళీ వారిని దర్శించుకుంటే శివరాత్రి దాంతోనే మహాశివరాత్రి పూర్తవుతుందని చెప్తారు. అంటే మహాశివరాత్రి యొక్క ఫలితం ఏదైతే ఉపవాసం చేసి జాగరణ చేశారో దాని పుణ్య ఫలితం ఇది పూర్తవడం ద్వారా వస్తుందని భక్తుల నమ్మకం. అదేవిధంగా రాజమండ్రిలో ఉన్న అటు పుష్కర ఘాట్ కానీ, కోట్లింగాల ఘాట్ కానీ, గౌతమి ఘాట్ కానీ, అందుకని తెల్లవారుజాము నుంచి వచ్చి భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ఆలయాలకు వెళ్ళి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రధానంగా శివరాత్రి అంటేనే అత్యంత ప్రాముఖ్యత ఉన్న పండుగగా చెప్తారు. ఏడాదికి 12 శివరాత్రులు వచ్చినా సరే ఏదైతే శుక్లపక్షంలో వచ్చే బహుళ చతుర్దశి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అత్యంత విశిష్టమైన రోజుగా మహాశివరాత్రిగా పరిగణిస్తారు. అదే రోజున మొత్తం భక్తులంతా పెద్ద ఎత్తున నిన్నంతా అత్యద్భుతంగా జరుపుకోవడం జరిగింది. శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు. కొన్ని వేల సంవత్సరాలు తపోముద్రలో ఉన్న శివుడు ఒక్కసారిగా పూర్తిగా నిత్సరుడైన రోజును ఈ మహాశివరాత్రిగా యోగులంతా పరిగణిస్తారు. అటువంటి యోగముద్రలో ఉన్న శివుడిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడం జరిగింది. వాళ్ళు తెల్లవారుజామున కూడా అటు నదీ స్నానాలు, అదేవిధంగా సముద్ర తీరంలో ఉండే వాళ్ళంతా పెద్ద ఎత్తున సముద్ర స్నానాలు చేయటం జరిగింది. కవిత. రైట్ హరీష్, థ్యాంక్ యూ.